హలో, వెల్కమ్ టు సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ 29th జనవరి. ఇవాళ హిందూ న్యూస్ పేపర్ నుంచి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిలబస్కి రిలవెంట్గా ఉన్నటువంటి టాపిక్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాము. ఫస్ట్ టాపిక్ నేపాల్ అండ్ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి సంబంధించింది. నేపాల్ అండ్ చైనా ఈ రెండు దేశాల మధ్యన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అగ్రిమెంట్ జరిగి అరౌండ్ 7 years అవుతుంది. ఇప్పుడు ఆ అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైనటువంటి ప్లాన్ పైన రెండు కంట్రీస్ కూడా సైన్ చేయబోతున్నాయి. సో నేపాల్లో చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ టేకప్ చేస్తుంది అంటే ఖచ్చితంగా మన ఇండియాకి కొన్ని కన్సర్న్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే స్ట్రాటజిక్ ఛాలెంజెస్. నేపాల్ మన నైబరింగ్ కంట్రీ, బార్డరింగ్ కంట్రీ. నేపాల్ మన ఇన్ఫ్లుయెన్స్లో ఉండేటువంటి కంట్రీ. కానీ ఇప్పుడు అక్కడ చైనా ప్రెజెన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని స్ట్రాటజిక్ ఛాలెంజెస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సెకండ్ వన్ ఏంటి అంటే నేపాల్ మన బార్డరింగ్ కంట్రీ కదా, సో చైనా ప్రజెన్స్ అక్కడ ఉన్నప్పుడు బార్డర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. థర్డ్ వన్, చైనా నేపాల్ మాత్రమే కాదు, మన నైబరింగ్ కంట్రీస్ లైక్ మాల్దీవ్స్, ఆ తర్వాత శ్రీలంక, భూటాన్, ఇట్లాంటి కంట్రీస్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. వాటితో క్లోజ్ టైస్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ రీజియన్లో చైనా ప్రజెన్స్ ఈ దేశాల్లో పెరుగుతున్న కొద్దీ చైనాకి సంబంధించినటువంటి డామినెన్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి కామెంట్స్కి సంబంధించింది. ఈజ్ ఆఫ్ జస్టిస్ ఈజ్ ద రైట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్, సుప్రీం కోర్ట్ ఇట్స్ మీడియం. ఇట్లాంటి ఫ్రేజెస్ మనకి మెయిన్స్ ఆన్సర్స్లో ప్రజెంట్ చేయడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎస్, ఇండియాలో జస్టిస్ అనేది అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలి. ఇట్ ఈస్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 14 and 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సుప్రీంకోర్టు కూడా వేరియస్ జడ్జిమెంట్స్లో దాన్ని మెన్షన్ చేసింది. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీకి సంబంధించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. దాన్ని న్యూస్లో ప్రజెంట్ చేశారు. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ రెస్ట్స్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ జడ్జెస్ టు డిసైడ్ విదౌట్ ప్రెషర్. జస్టిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగానికి సంబంధించినటువంటి లక్ష్యాల్లో న్యాయం కూడా ఒకటి. ఆ న్యాయాన్ని అందించడానికి సంబంధించి జ్యుడిషియరీకి సంబంధించినటువంటి ఇండిపెండెన్స్ అవసరం అవుతుంది, స్వతంత్రత అవసరం అవుతుంది న్యాయ వ్యవస్థకి సంబంధించి. సో న్యాయ వ్యవస్థకి సంబంధించినటువంటి ఇండిపెండెన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కాన్స్టిట్యూషన్లో కొన్ని స్పెసిఫిక్ ప్రొవిజన్స్ని కూడా మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ డ్రాఫ్ట్ చేశారు. అయితే కొన్ని అంశాలు అంటే లైక్ వితౌట్ పొలిటికల్ ప్రెషర్స్ అండ్ వితౌట్ సోషల్ కంపల్షన్స్ పనిచేయడం అనేది ఇండివిజువల్గా ఒక్కో జడ్జికి సంబంధించి ఇట్లాంటి అంశాలు కూడా ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీని, న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతని ప్రభావితం చేస్తాయి అని మెన్షన్ చేశారు జస్టిస్ చంద్రచూడ్ గారు, హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. రైట్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. కాసర్గఢ్లో ఉన్నటువంటి చిత్తారి ఎస్చెరీలో ఈ లాఫింగ్ గర్ల్ అనేటువంటి బర్డ్ కనిపించింది. లాఫింగ్ గర్ల్ నార్త్ అమెరికాకి సంబంధించినటువంటి బర్డ్. ఇట్స్ ఏ మైగ్రేటరీ బర్డ్. సో మన కేరళలోని కాసర్గఢ్ జిల్లాలో ఉన్నటువంటి చిత్తారి ఎస్చెరీలో ఫస్ట్ టైం ఇండియాలో ఈ లాఫింగ్ గర్ల్ అనేటువంటి బర్డ్ కనిపించింది. ఎస్చెరీ గురించి చెప్పాలి అంటే మన జనరల్ టర్మినాలజీలో రివర్ వాటర్ అండ్ సీ వాటర్ కలిసేటువంటి ప్రదేశము. ఈ ఎస్చెరీస్లో సలైన్ వాటర్, ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ రెండూ ఉండడం వల్ల ఒక డిఫరెంట్ ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది. సో అక్కడ ఈ మైగ్రేటరీ బర్డ్ కనిపించింది. దిస్ ఇస్ ద న్యూస్. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ ఈకోవాస్ రిలేటెడ్. ఇది వెస్ట్ ఆఫ్రికాకి సంబంధించినటువంటి ఒక పొలిటికల్ అండ్ ఎకనామిక్ గ్రూప్. ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్. ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇందులో అరౌండ్ 15 మెంబర్ నేషన్స్ ఉంటాయి. అందులో నుంచి బుర్కినా ఫాసో, మాలి అండ్ నైగర్ ఈ దేశాలు వైదొలిగాయి. దీని రిలేటెడ్గా ఈ ఆర్గనైజేషన్ న్యూస్లో ఉంది. సో ఇది ఇవాల్టి హిందూ న్యూస్ పేపర్ న్యూస్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్.